అందరికీ ముందుగా జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. చాలా మంది అయితే మన వ్లాగ్స్ లో పెద్దోడపూడి ఇంకా గణపతులు అయితే వచ్చినాయి బ్రో, కొంచెం వ్లాగ్స్ అయితే చేయ బ్రో అని చెప్పి చాలా మంది అయితే అడిగారు అనమాట. సో పెద్దోడపూడి అయితే వచ్చేసాము. పెద్దోడపూడిలో మనకు తెలుసు కదా, ఏదైతే ఫ్లైఓవర్ ఉందో ఫ్లైఓవర్ కిందే మనకి అయితే గణపతులు అయితే రెడీ చేస్తారు. ఇక్కడ అక్కడ నున్నలో ఉన్న గణపతులే ఇక్కడ తీసుకొస్తారు. బట్ ఇక్కడ ఫినిషింగ్ వేరనమాట, చాలా అద్భుతంగా అయితే కలరింగ్ వర్క్ జరిగింది. సో ఏమేమి మోడల్స్ వచ్చినాయి, ఫినిషింగ్ ఎలా ఉండబోతుంది మొత్తం అయితే తెలుసుకుందాం. చిన్న బొమ్మలకి అయితే ఫినిషింగ్ కూడా వేస్తారు. లోపల అయితే చిన్న బొమ్మలు చాలా అద్భుతంగా ఉన్నాయి అనమాట. లోపల కూడా వెళ్దాం, చూద్దాము. నేను కొన్ని బొమ్మలు చూశాను ఫోటోలో. సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళి మస్తు ఉన్నాయి బొమ్మలు. అయితే బయట పెద్ద పెద్ద బొమ్మలు అయితే తీసుకొచ్చారనమాట. ఒక 6 feet నుండి 9 feet 12 feet వరకు 13 feet వరకు అయితే గణపతులు అయితే ఉన్నాయి. సో తెలుసు కదా మనకి పెద్దోళ్ళ ఈ బ్రిడ్జ్ కింద ఇటు సైడ్ ఉంటుంది అనమాట, రైట్ సైడ్. సో లోపలికి అయితే వెళ్దాం. సో లోపలికి రాగానే లాస్ట్ టైం వీడియో చేసాం ఇక్కడ మనం మట్టి గణపతులు, అవి కూడా ఇంకా ఉన్నాయి. మట్టి గణపతులు చాలా తక్కువ ఉన్నాయి, కూడా సేల్ మంచిగా అయిపోయినాయి అనమాట. మట్టి గణపతులు చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి అనమాట మట్టి గణపతులు. సో అమ్మవారి బొమ్మలు కూడా రెడీ అవుతున్నాయి, అది కూడా ఒక వ్లాగ్ అయితే చేద్దాము. సో స్టార్టింగ్ రాగానే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సింహం మీద ఇటు పక్క నెమలి మంచిగా దర్బార్ మీద గణపతి అయితే కూర్చొని ఉన్నాడు అనమాట. ఇది ఒక మోడలు. సో చూసారు కదా కలరింగ్ వర్క్ ఎలా ఉందో. మనకి అన్ని చోట్ల ఉండేటట్టు కన్నా ఇక్కడ చాలా డిఫరెంట్గా ఉండిద్ది కలరింగ్ వర్క్. సో చిన్న బొమ్మ 4 feet గణపతి ఇది. చూసుకున్నట్లయితే నెమలి మీద కూర్చొని గణపతి అయితే ఉన్నాడు. మెడలో గజమాల కూడా ఉంది. ఇటు పక్కన అదే కుమారస్వామి ఏదైతే ఆయుధం ఉంటుందో అది. సో ఇటు పక్కన బాణం ఒకటి వచ్చింది. బ్యాక్గ్రౌండ్ మంచి ఆర్చ్ అయితే ఒకటి వచ్చింది అనమాట. చాలా అద్భుతంగా ఉంది. ఇది ఒక మోడల్ 4 feet గణపతి ఇది. సో ఇంకొక మోడల్ వచ్చేసి నంది పైన కూర్చొని ఉన్న గణపతి, చాలా హైలైట్గా ఉంది. ఇది కూడా కలరింగ్ వర్క్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఏం కాకూడదు, జై శ్రీరామ్. సో పైన వచ్చేసి ఒక గొడుగు టైప్లో అయితే ఉందన్నమాట. రథం పైన గొడుగు ఏదైతే ఉంటుందో ఆ టైప్లో అయితే ఉంది. ఇక్కడ మూషిక్ మహారాజు ఆ గొడుగుని పైకి లేపుతున్నాడు అనమాట పడిపోకుండా. సో ఇది ఒక మంచి కలర్స్తో అయితే ఉందన్నమాట ఈ గణపతి, చాలా హైలైట్ ఇది. సో ఇంకొక మోడల్ లోపలికి అయితే చూద్దాం. చాలా అద్భుతంగా ఉన్నాయి చిన్న చిన్న గణపతులు. సో సింగిల్ గణపతి చూసుకున్నట్లయితే సింగిల్ గణపతి ఫినిషింగ్ మొత్తం అయిపోయింది. చాలా అద్భుతంగా ఉంది. ఇది కూడా షైనింగ్ చూసిరా ఎంత అద్భుతంగా ఉందో. పెద్ద గణపతులకి వేసినట్టు పెయింట్ అయితే వేసారనమాట. ఇక్కడ చాలా హైలైట్గా ఉంది. ప్రైజెస్ కూడా చాలా తక్కువ అనమాట. మనకి ఫోన్ నెంబరు లింకు ఎక్కడ అనేది డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను లింకు. చూడండి, నామం కానీ ఏదైనా కళ్ళు కానీ చాలా హైలైట్ ఉన్నాయి. ఇది వచ్చేసి 3 feet గణపతి. సో ఇప్పుడు మనం చూసుకున్నదే నంది పైన రథం లాగుతున్నట్లు. సో ఇటు పక్క మూషిక్ మహారాజు పైన నుంచొని ఉన్నాడు అనమాట దండం పెట్టుకుంటా. సో ఇది ఒక మోడల్, ఇది కూడా 3 feet గణపతి, చాలా హైలైట్. ఇది కూడా ఇంకొక హైలైట్ మోడల్స్ అసలు. చూడండి ఇక్కడ వచ్చేసి కిరీటం పైన నెమలి పైన నెమలి పించం, చాలా హైలైట్ ఉంది. డిఫరెంట్ కలర్స్ అయితే వేశారు. సో ఇక్కడ శివయ్య శంకు ఊదుతున్నట్టు, పైన గంగమ్మ, మెడలో నాగరాజు శంకు ఊదుతున్నాడు. శంకు పైన గణపతి అయితే కూర్చొని ఉన్నాడు అనమాట. కొంచెం వైడ్ యాంగిల్ అయితే వేస్తాను చూడండి. శంకు పైన గణపతి అయితే కూర్చొని ఉన్నాడు. చూసారు కదా, చాలా హైలైట్గా ఉంది ఇది కూడా. సో ఇంకొక మోడల్ వచ్చేసి మనం శివుడు తాండవం చేస్తున్నాడు. సో ఇటు పక్కన వచ్చేసి కాశీ పుణ్యక్షేత్రం, కాశీ టెంపుల్ అనమాట. సో స్వామివారు దర్బార్ మీద కింద కూర్చొని ఉన్నారు. చాలా హైలైట్గా ఉంది ఇది కూడా. ఇది వచ్చేసి 6 feet అయితే ఉంటుంది గణపతి. ఇంకొక మోడల్ శివుడు, అన్ని శివుళ్ళే ఇక్కడ చూసినట్లయితే. శివుడు కూడా ఎక్కడ ఫినిషింగ్ అనేది తగ్గలేదు. ఇటు పక్క త్రిశూలం పట్టుకొని ఉన్నాడు అనమాట. సో నందీశ్వరుడు ఇక్కడ ఉన్నాడు, గణపతి కూర్చొని ఉన్నాడు అనమాట. ఇది ఒక మోడల్, చాలా హైలైట్ ఇది కూడా.
సో ఇంకొక మోడల్ నెమలి. ఇక్కడ ఒక నెమలి, ఇక్కడ ఒక నెమలి, రెండు నెమళ్ళు వచ్చాయి, నెమలి పించాలు. సో పైన ఒక ఉంటారు కదా వాళ్ళు, నెమలికలతో విసురుతున్నారు. పెళ్లి కొడుకు కిరీటంతో స్వామివారు అయితే ఉన్నారనమాట, మహారాజా కిరీటం. సో ఇది ఒక మోడలు. ప్లేన్ గణపతి, కూర్చొని ఉన్న గణపతి. ఇది ఒక మోడలు. ఇంకొకటి ఇటు పక్కన మనకి ఆంజనేయ స్వామి, ఇటు పక్కన నరసింహస్వామి. సో ఇది 4 ఫీట్ గణపతి. బ్యాక్గ్రౌండ్ మంచి ఆర్చితో అయితే వచ్చేసింది. మొత్తం ఫినిషింగ్ వర్క్ అయితే అయిపోయింది అనమాట. ఇది హైలైట్. ఇటు పక్క వచ్చేసి ఇంకొక మోడలు. ఇది 5 ఫీట్ గణపతి. హనుమాన్, ఈ టైప్ ఆఫ్ గణపతి ఎక్కడా చూడలేం మనం. హనుమాన్ ఒక పక్కన గద పట్టుకొని నుంచొని ఉన్నాడు అనమాట, రథం లాగుతా. రథం మీద గణపతి అయితే కూర్చొని ఉన్నాడు. బ్యాక్గ్రౌండ్ అయోధ్య రామ మందిరం అయితే వచ్చేసింది. ఇది న్యూ మోడల్ అనమాట, చాలా అద్భుతంగా ఉంది. సో ఇంకొక మోడల్ వచ్చేసి మనం పైన గోమాత కింద కృష్ణుడు, ఇక్కడ వచ్చేసి పుట్ట, నాగరాజు పుట్ట. సో కృష్ణుడికి పాలు అందిస్తుంది గోమాత. గణపతి కూర్చొని ఉన్నాడు అనమాట. సో ఇదొక మోడలు. ఇంకొకటి సరస్వతి గణపతి, వీణ పట్టుకొని గణపతి అయితే ఉన్నాడనమాట. కింద హంస అయితే వచ్చేసింది. ఇదొక మోడల్. బ్యాక్గ్రౌండ్ మొత్తం స్క్వేర్ టైప్లో ఒక ఆర్చ్ అయితే వచ్చింది, చాలా హైలైట్. సో ఇంకొక హైలైట్ మోడల్, చాలా అద్భుతంగా ఉంది. ఇదైతే ఏనుగు తొండంతో పైకి లేస్తుంది అనమాట. గణపతి కూర్చొని ఉన్నాడు, 4 చేతులు, చాలా హైలైట్గా ఉంది. ఏనుగు కింద ఒక నదిలాగా పెట్టారనమాట, వాటర్ ఫాల్. సో ఇంకొక మోడల్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ మొత్తం కోటలు. కొంచెం నాయిస్ వస్తుంది, ఏమనుకోవద్దు. బ్యాక్గ్రౌండ్ మొత్తం ఎర్రకోటల్లా కట్టేశారు మొత్తం. సో గణపతి దర్బార్ మీద అయితే కూర్చొని ఉన్నాడు అనమాట. ఇది ఒక మోడల్. ఇది 4 ఫీట్ గణపతి. ఇంకొకటి దశావతార గణపతి. దశావతారాలు తెలుసు కదా, దశ కాదు, పంచముఖ అవతార. విష్ణుమూర్తి, శివుడు, బ్రహ్మ, హనుమంతుల వారు. సో అందరికీ అన్ని చేతులు, అన్ని ఆయుధాలు ఉన్నాయి అనమాట. సో గణపతి అయితే కూర్చొని ఉన్నాడు. ఇంకా దీనికి కళ్ళు, బొట్టు అయితే గీయాలన్నమాట. ఫినిషింగ్ వర్క్ అయిపోయింది. సేమ్ అదే గణపతి ఇక్కడ ఫినిషింగ్ కూడా అయిపోయింది. ఇది హైలైట్ ఉంది. సో ఇంకొక మోడలు శివుడు, పార్వతి, గణపతి, నంది, అటు పక్కన ఏనుగు, శివుడి పక్కన ఏనుగు, ఇటు పక్కన నంది. బ్యాక్గ్రౌండ్ కూడా ఏనుగు వచ్చింది, ఇది మొత్తం ఏనుగు కాలు. ఇది 5 ఫీట్ గణపతి, చాలా హైలైట్ ఉంది. ఏనుగు. ఇది ఒక మోడలు. ఇంకొకటి పైన అమ్మవారు, ఇటు పక్కన విష్ణుమూర్తి, ఇటు పక్కన బ్రహ్మ. చాలా అద్భుతంగా ఉంది. ఇది కూడా నందీశ్వరుడి మీద గణపతి అయితే కూర్చొని ఉన్నాడు అనమాట. మంచిగా జుట్టు కానీ ఏదైనా చాలా అద్భుతంగా ఉంది. మెడలో హారాలు కానీ, ఆభరణాలు, చెవులు, దీనికి కళ్ళు వరకు అయితే బ్యాలెన్స్ ఉందన్నమాట. సో ఇంకొక హైలైట్ మోడల్, చాలా అద్భుతమైన కలర్. ఇది రెడ్ కలరు, గంభీరంగా ఉన్నట్లు ఉంటుంది. బట్ కాకపోతే నిండుగా ఉంది గణపతి. బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ మొత్తం సిల్వర్ కలరు, చాలా హైలైట్ ఉంది. పంచి మీద కూడా సిల్వర్ కలర్, గోల్డ్ కలర్ అయితే వచ్చిందనమాట. రెడ్ కలర్ గణపతి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. షైనింగ్ మామూలుగా లేదు. ఒక లైట్ వేస్తేనే చూడండి ఇక్కడ ఎంత మెరుస్తుందో, ఆ టైప్లో అయితే ఉందన్నమాట. సో ఇంకొకటి కల్కి మోడల్, కల్కి గణపతి. దీనికి ఇంకా పెయింటింగ్ వర్క్ అవ్వలేదు, పెయింటింగ్ వర్క్ అయితే బ్యాలెన్స్ ఉందన్నమాట. సో ఇంకొకటి సముద్రంలో దొరికే చిప్పలు. సో
సో దాంట్లో అయితే చిప్పలో అయితే గణపతి కూర్చొని ఉన్నాడు. ఇటుపక్క ఒక చేప, అటుపక్క ఒక చేప అయితే ఉందన్నమాట, ఫిష్. సో ఇది కూడా 4 ఫీట్ గణపతి, చాలా హైలైట్ ఉంది ఇది కూడా. సో ఇంకొక మోడలు మన బ్యాక్గ్రౌండ్ శేషనాగులు, 5 శేషనాగులు. బ్యాక్గ్రౌండ్ శేషనాగులు, 5 శేషనాగులు. కింద వచ్చేసి నందీశ్వరుడు, ఇటుపక్క సోలము డమరకము, ఇటుపక్క వచ్చేసి నాగపాములు. సో చాలా అద్భుతంగా ఉంది ఇది కూడా గణపతి. శివుడి టైప్లో అయితే ఉందన్నమాట ఈ గణపతి. మెడలో రుద్రాక్షలు, పుర్రెల దండ, చాలా హైలైట్ ఉంది. సో ఇంకొక మోడలు ఇక్కడ శివుడు ఉన్నాడు, కింద లింగం, శివలింగం, పైన శివుడు, ఇటు పక్క ఉన్న నందీశ్వరుడు, పైన అమ్మవారు, మధ్యలో గణపతి. పైన బ్యాక్గ్రౌండ్ ఒక మంచి రౌండ్ బ్యాక్గ్రౌండ్ వచ్చి త్రిశూలం అయితే ఉందన్నమాట, ఇది హైలైట్. సో ఇవే కాకుండా ఇక్కడ మనకి హోల్సేల్గా మట్టి బొమ్మలు కూడా దొరుకుతాయి అన్నమాట. మట్టి గణపతులు కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి, మొత్తం మట్టి గణపతులు. అందులో కూడా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి మట్టి గణపతుల్లో. మొత్తం రెడీ అవుతున్నాయి మట్టి గణపతులు కూడా, చాలా హైలైట్ అంటే హైలైట్ ఉన్నాయి. సో లాస్ట్ టైం మనం వీడియో అయితే చేసాం అనమాట, దానికి మంచి రెస్పాండ్ అయితే వచ్చింది. గణేష్లు కూడా చాలా వరకు బుకింగ్ అయితే జరుగుతుంది. చాలా తక్కువ ప్రైజ్లో అయితే వస్తున్నాయి మనకి ఇక్కడ గణపతులు, చూసుకోండి. ముందు మెయిన్ కలరింగ్, మనం ఎక్కడికి వెళ్ళినా మెయిన్ చూసుకునేది కలరింగ్ వర్క్. సో ఆ కలరింగ్ వర్క్ అయితే ఇక్కడ చాలా అద్భుతంగా అయితే జరిగిద్ది. మీరు ముందుగా వచ్చి బుక్ చేసుకుంటే మీకు నచ్చిన కలర్స్ కూడా వేయించుకోవచ్చు అనమాట. బాబాయ్ వాళ్ళు మనకి మంచిగా సపోర్ట్ చేస్తారు. మనం చెప్పిన దానికి కొంచెం ఈక్వల్గానే ప్రైజెస్ అయితే ఉంటాయి, చాలా అద్భుతంగా. సో లోపల అయితే ఇవి ఫ్రెండ్స్ గణపతులు, చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి, చూసారు కదా. ఈ వీడియో కనుక చూసినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. ఎందుకంటే మీ సపోర్ట్ నాకు చాలా కావాలి. చాలా మంచి సపోర్ట్ అయితే ఇస్తున్నారు, బట్ ఇంకా సపోర్ట్ కావాలి. మంచి మంచి వీడియోస్ పెడతాను. సో గణపతులు అయితే ఇవి చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి, కలరింగ్ వర్క్ కానీ ఏదైనా. సో నెంబర్స్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. పార్ట్ 1 అనమాట ఇది. పార్ట్ 2 బయట గణపతులు పార్ట్ 2 వీడియో అయితే చేద్దాము. అది కూడా కొంచెం టైంలో అయితే వచ్చేసిద్ది అనమాట, అది కూడా చూడండి.